వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫన్నీ కాల్స్ ప్రాంక్ బాబాయ్ 101J. ఈ యూట్యూబ్ ఛానల్ని మీ మొబైల్లో టైప్ చేయండి, నా వీడియో చూడండి, నవ్వుకోండి. ఈరోజు నేను మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను, మీరు ఎంటర్టైన్ అవుతారు. ఇది మా ఫ్రెండ్ మీదే చేస్తున్నా ఒక అమౌంట్ ప్రాంక్. ఇది చలో ప్రాంక్ చేసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాల్ చేద్దాం. హలో హలో మై బ్రో చెప్పు. ఏడును ఇంటికాడ ఏం లేదు, నీకు ఇచ్చిన పైసలు ఇయ్యలేవు కదా, కొంచెం ఇస్తావేమో అని అడుగుతున్నా బ్రో. అరే ఇస్తా బ్రో, जहर खाने का पैसा नहीं है तू जा रे जा। పైసలు కావాలి ఇప్పుడు. నీకు 10,000 ఇచ్చి దగ్గర దగ్గర 6-7 నెలలు అవుతుంది. నువ్వు అసలు పైసలు ఇంకెప్పుడు ఇస్తావు? 10,000 ఎక్కడికి భయా? నాకు ఇచ్చిందే నువ్వు 500. 10,000 అంటే ఏమైంది? మళ్ళా మాట్లాడు, కరెక్ట్ మళ్ళా మాట్లాడు. 10,000 ఇచ్చినావు భయా, నాకు 500 ఇచ్చినావు కదా నువ్వు. 500? ఏం మాట్లాడతాడు నువ్వు? ఏ చీప్ గా లాగా మాట్లాడకు. నేను నీకు 10,000 ఇచ్చిన. మజాకులు చేసే టైం కాదురా ఇది. పైసలు లేవు నా దగ్గర. మజాకులు చేసే? అరే మజాకులు ఎందుకు చేస్తాం రా? 500 ఇచ్చినావు నువ్వు. 500 ఇచ్చినా నేను? లేదు మరి, నేను నీకు 10,000 ఇచ్చినారా నేను? మొహం పగిలిపోద్ది. నాకు 10,000 ఇచ్చినావు రా. 500 ఇస్తే 500 అప్పుడే అయిపోలేవా? మామా దోస్తంలా మోసం చేసేది ఉండదు, మోసం చేసే అవసరం నాకు లేదు. నేను నీకు 10,000 ఇచ్చిన, నువ్వు నాకు 10,000 ఎప్పుడు ఇస్తావు చెప్పు? 6 నెలలు అయింది. మోసం చేసే ఎమోషన్ నాకు అర్థం కదా. మమ్మల్ని పాస్ చేయాలి సార్. 500 ఇచ్చినావు, 500 కొడతారా భయ్? లేదురమ్మాయి, నేను 10,000 ఇచ్చిన నీకు. నేను చిన్న భాషకు చెప్పు. ఏది ఇచ్చినావు? 10,000 నాకు అది ఒక్కటి చెప్పు. అరే టీ టైంలో మనం టీ తాగుతున్నప్పుడు, అరే మామ కొంచెం ఇబ్బంది ఉంది, హాస్పిటల్కి పోవాలి, పైసలు లేవు అంటే సరే అని చెప్పి నీకు 10,000 ఇచ్చినా వెళ్ళినా నేను. ఫోన్ పే అవన్నీ అంటే అన్నాడు గాని ఇయ్యలేవు కదా నాకు 10,000 ఇయ్యలేవు, 500 ఇచ్చినావు. అరే ఫోన్ పే కొడతాంటే నువ్వు క్యాష్ ఇరా, ఫోన్ పే ముద్ద అంటే క్యాష్ ఇచ్చినా నేను నీకు. నేను ఫోన్ పే కొట్టినా నాకు ప్రూఫ్ ఉంటుండే కదా భయ. 10,000 మజాక ఆడకరా మయ్యి. అంటే అన్నాడు గాని మజాకెందుకు ఆ ఊహ ఎంత బాగుంది. లేదు నాకు 10,000 నువ్వు ఇయ్యాలరా. నేను మిత్తి కూడా అడగలే కానీ నేను 10,000 నా 10,000 నాకు ఇయ్య అని చెప్తే నువ్వు 6 నెలలు అయింది ఇస్తాను. మరి ఇప్పుడు మళ్ళీ ఫోన్ చేస్తే నువ్వు 500 ఇచ్చినావు, 600 ఇచ్చినావు అంటే 10,000 ఇచ్చినామని నేను నీకు. అరే ఇచ్చినందుకు ప్రూఫ్ ఏమన్నా అయిపోయిన దగ్గర? అయ్యా నువ్వు నన్ను డుల్లి చేస్తావా భయ? మొత్తం 10,000 ఇచ్చినా నేను నీకు టీ టైంలా. నువ్వు 500 ఇస్తా. అర్థమైందా? ఏమయ్యే ఎక్కువ మాట్లాడేస్తున్నావు. కాదు నువ్వు నాకు 500 నేను నీకు ఇయ్యలేను. 10,000 రూపాయలు నేను నీకు టీ టైంలు ఇచ్చిన చాయ్ తాగుతాప్పుడు. నువ్వు మజాక్ చెయ్యకు నాతోని. నాకైతే కోపం అయితే నాకైతే ఏం గుర్తులేదు. వాళ్ళని డిసప్పాయింట్ అయ్యావా? 500 ఇస్తా. ఫుల్ అయిపోయిస్తా. అయ్యా 10,000 రా. నువ్వు మాట్లాడేది 2 సున్నాల గురించి, నేను మాట్లాడేది 4. తుప్పల్లోకి వెళ్ళకూడదమ్మా. నువ్వు మొత్తం గుర్తుకుంది గుర్తులని చేయకు. 500 10,000 కాదు. కాదమ్మయ్యే నువ్వు. అరే ఎవడు లేడు, నీకు ప్రూఫ్ ఏం లేదని చెప్పి అట్లా మాట్లాడుతున్నావు అరమయ్య నువ్వు. నువ్వు ఇచ్చింది 500 మళ్ళీ 10,000 అంటే అర్థం కాదు. నేను 10,000 ఇచ్చినారమ్మాయి నీకు. నేను నా చేతులతో నీకు 10,000 టీ టైంలు ఇచ్చిన నేను. 10,000 ఏం చేస్తాం మరి నువ్వు? నాకేం తెలుసురా, ఏదో హాస్పిటల్ కు ప్రాబ్లం ఉందంటే ఇచ్చిన భయ్. నువ్వు ఇట్లా మోసం చేయాలనుకుంటే అప్పుడు నుండి రా, నేను ఇవ్వకుంటే కదా. అవును జ్వరం వచ్చింది 500 తీసుకున్నా. 500 అయింది. 10,000 ఎక్కడికి వెళ్ళి వచ్చింది నాకు అది అర్థం పట్టదు. మిక్స్ అయిందా లేకపోతే ఏమైందా? అరే నేను 500 ఇచ్చి నీకు మిత్తి తీసుకుంటానారా? నేను అర్థం కాదు. నాకు 10,000 ఇవ్వాలరా మయ్యి. నువ్వు నీకు 10,000 ఇచ్చినా కాబట్టి దాని మిత్తి కూడా వద్దని చెప్పి. ఎక్కడి రా నాయన 10,000 500 10,000 అంటారు. లేదు మయ్యి, నువ్వు నన్ను మోసం చేయాలనుకుంటున్నావా చెప్పు మరి. నా కుల్ల చెప్పు. నేను ఇయ్యరా, నేను తీసుకోవాలి నీ దగ్గర ఇయ్య అంటే చెప్పు. నువ్వు నా దగ్గర ఒకటి రింగ్ చేస్తుండొచ్చు, కానీ నువ్వు నాకు 500 ఇచ్చి 10,000 అని ఎట్లా అంటావు? అలా కడితే అంటాను. లేదు భయ్యా, నేను నీకు 10,000 ఇచ్చినారా. హాస్పిటల్ ఖర్చులకు లేవు, 10,000 కావాలి, కొంచెం ఇబ్బంది ఉందంటే నీకు 10,000 రూపాయలు నేను తెచ్చి నీ చేతికి ఇచ్చినా నేను. నువ్వేమో
అంతా గుడ్డల్లాం కాదురా పోయి నీకు 500 ఇచ్చేదిగా 500 పోతున్నా ఫోటో तू समझा हाँ అరే కాదు మా ఏ నువ్వు नहीं, 500 तू समझा కొట్టేది नहीं। ఉంటే నీకు 10,000 ఇచ్చినానంటే ఈ టైంలో మాట్లాడకు. అరే 500 పోతున్నా స్కానర్ పెట్టేసి కొట్టేస్తాను 500 10,000 వీడియోలు పెట్టకు అర్థమైందా? रुको जरा అరే మామ కుల్ల చెప్పేసి ఇక మోసం చేస్తున్నావుగా మోసం చేసేయి ఇక మరి ఏం చేస్తాం. सबर करो మోసం వాళ్ళకి అర్థం అదే మళ్ళా నేను నీకు 10,000 ఇస్తాను నువ్వు నాతో మజాక్ ఆడుతున్నావు 500 ఇచ్చినావు అని చెప్పేసి పైసలు అడిగేసరికి అయినా మొత్తం కొట్టుకున్నాయి నువ్వు 500 ఇస్తే 500 ఇచ్చి 10,000 ఇచ్చినాను ఇది కూడా అడగలే కదరా నేను నా 10,000 నాకే అంటే నువ్వు 500 ఇస్తా 600 ఇస్తా అంటావు. 500 ఇచ్చినావు 500 ఇస్తా నువ్వు 10,000 ఇస్తా 10,000 ఇస్తాను. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे నేను చెప్తున్నా నీకు మోసం చేయాలనుకుంటే మోసం చేయబోయా నేను ఎవరిని నమ్ముకోలే నేను ప్రూఫ్స్ లేకుండా ఇచ్చిన కాబట్టి అది నా తప్పు అయిపోయింది. నీకు నా మీద ఏమన్నా ఉంటే అభిమానం ఏమన్నా ఉంటే దోస్తాన్లా ఈ పర్పస్లో అభిమానం నీకు ఉందా అంటే నా 10,000 నాకు కొట్టేసేయి. ఏం అర్థమైతే లేదు నువ్వు 500 ఇచ్చి 10,000 ఇస్తా అడుగుతున్నావు. అబే సాలి నేను ఎంత ఆయన అని మంచిగా అట్లాంటి 10,000 అంటున్నా అంటే అరే మనం డ్రింక్ చేయడానికి తీసుకోలే అమౌంట్ అవి నేను హాస్పిటల్ ఖర్చులకు లేవు భయ్యా అంటే నేను ఇచ్చిన భయ్యా నీకు పైసలు నువ్వేమో ఇప్పుడు 500 ఇచ్చిన తాయినా అదే అని అంటున్నావు. అంతకుముందే నేను తాగినాక అవంతా మాటలు మాట్లాడుతున్నాను పైసలు అడుకోవాలి 500 అడుకున్నా నువ్వు 10,000 అంటే ఎట్లా అంటావు? అంటే నువ్వు తాయిన మత్తులా ఇప్పుడు నేను 10,000 ఇస్తే 500 ఇచ్చిన అని చెప్పి మర్చిపోయి తాయిన మత్తులా అని చెప్తున్నావా? నేను ఎట్లా మర్చిపోతే తాగిన మంతులా అదే అసలు అరే నువ్వు తాగింది కూడా నాకు తెలియదు మా ఇగో హాస్పిటల్ పైసలు లేవన్నావు అంటే సరేరా నేను ఇస్తా అని చెప్పి నీకు క్యాష్ తెచ్చి ఇచ్చిన మళ్ళీ ఫోన్ పే ఇస్తా అంటే కూడా ఫోన్ పే వద్దు క్యాషే కావాలి అని చెప్పి మాట్లాడితే సరే అని ఇచ్చిన. ఇప్పుడు నాకు ఫోన్ పే కొట్టిన ప్రూఫ్ ఉంటుండే కదా భయ్యా. నువ్వు ఆ రోజే వద్దా అన్నావు క్యాష్ ఇచ్చిన నేను నువ్వు మోసం చేయాలని కూడా కులేపు. నేనెందుకు చేస్తాను మొత్తం 500 ఇస్తే 500 కొట్టేస్తా కుల్లా స్కానర్ పెట్టేసే అర్థమైందా? 2 నిమిషాల పని కాదు నన్ను గిట్ల గుడ్డలని వేస్తే మన అదే మయి చాలా డేంజర్ అవుతాము మనము ఇబ్బంది అవుతుంది చూసుకో. అయ్యో నా మీద ఏమైనా అభిమానం ఉంటే దోస్తాన్లా పైసలు కొట్టేయి నా 10,000 నాకు కొట్టేయి. అరే ఇప్పుడు లేవురా నువ్వు నాకు 500 ఇచ్చినావు నేను 500 ఇస్తా అర్థమైందా? తీసి 4 కొట్టిన నాకు 20 రూపాయలు లేవు. నువ్వు నా 10,000 ఎప్పుడు ఇస్తావు ఎప్పుడు అంటే 500 ఇస్తా అంటే 10,000 ఎక్కడికి 500 నీకు అది ఇదేం గుడ్డల్లో నాయన తీసుకున్నారు నువ్వు నాకు 10,000 ఇవ్వాలి మహేష్. అరే మిస్టర్ మహేష్ నాకు నువ్వు 10,000 రూపాయలు ఇవ్వాలి. నేను హోటల్లో నీకు 10,000 ఇచ్చిన. అరే నువ్వు నేను తాగినప్పుడు ఎట్లా నమ్మించావు నాకు అర్థం కాదు. 500 ఇచ్చి మళ్ళీ 10,000 ఇచ్చి నన్ను మాటలు మాట్లాడుతుంది. నేను నీకు 10,000 రూపాయలు ఇచ్చిన నువ్వు నాకు 10,000 నాకు కావాలి. ఇప్పుడు ఇస్తావా కుల్ల చెప్పిస్తావా ఇయ్యవా ఏమది ఒక మాట చెప్తే నేను లైట్ తీసుకుంటా మళ్ళా నీకు ఫోన్ రాదు నా నుంచి నిన్ను చూడ మోసం చేయమనుకుంటున్నావు. అట్లా అంటలేను నువ్వు 500 ఇచ్చి 10,000 ఇస్తా అంటావు. అది ఒక్కటి అర్థం చేసుకుంటా ఎంత ఇచ్చిండో అని. నేను నీకు మోసం చేయలేరా నువ్వే నాకు మోసం చేస్తున్నావు. హాస్పిటల్ లేవంటే 10,000 ఇచ్చిన చేస్తారా నీకు మోసం? అరే నువ్వు 500 ఇచ్చినావు నేను కొట్టేసా అని చెప్తున్నా స్కానర్ పెట్టు విత్ ఇన్ సెకండ్ లో కొట్టి ఫోటో పంపించకపోతే. అరే నువ్వు 10,000 తీసుకొని 500 ఎట్లా కొడతావు మై? 10,000 తీసుకొని 500 ఎట్లా కొడతావు? ఏ లెక్కతో నాకు సంబంధం లేదు. 500 ఇచ్చినావు 500 ఇదేనా నువ్వు దోస్తానికి ఇచ్చే విలువ? దోస్తానికి ఇచ్చే విలువ దోస్తానికి ఇచ్చే విలువ ఇదేనా నువ్వు అంటున్నా? చూసుకున్నాం బయట ఇప్పుడు ఎక్కువ తక్కువ గుట్టలని చూసాం 500 రూపాయలు కొడతారు అవి. నాకు ఇబ్బంది ఉందంటే నువ్వు 500 కొడతా అంటావు ఏమ్రా? అరే 500 ఇచ్చినాక 10,000 అంటే నాకు అర్థం అయితే లేదు.
లీటర్ అయిపోయిందిరా పోయి ఇప్పుడు ఏడికి తేవాలరా నాకు అర్థం కాదు. సరే సరే బాబా, ఏం లేదు, ప్రాంక్ చేసిన నీ మీద. మరి మరి చెప్పొచ్చు కదా నీ అమ్మ బర్త్డే జరుగుతే వల్ల పాలం జల్లు వల్ల నువ్వు నాకు నీకు 500 ఇచ్చిన, 500 కొట్టు. అయితే ప్రాంక్ మాట్లాడిన మాట్లాడాలని చెప్పేసి ఎట్లుంది అంటున్నా. అరే జర్రసేపట్లో డేంజర్ అయిపోయింది అనుకో, మైండ్ మొత్తం గిమ్ అయిపోతుందా ఎట్లనే అయిపోయింది ఇక. ఆయన వీటుడు అయితే ఇక అయిపోతుంది డైరెక్ట్. సరే సరే మామ, ఎట్లా అనిపించింది నీకు? అరే పాలం జల్లు వల్ల 10,000 అనగా సరే సరే, ఎంత చేసినా అది కరెక్ట్ ఉంటాం మనం. నువ్వు 10,000 అనగా అయిపోయినా. నీకు మళ్ళా ఫోన్ చేస్తాను నేను. సరేనా? సరే. మా ఫ్రెండ్ గారికి ఇచ్చింది 500, 10,000 అడిగితే ఆడు ఎట్లా ఫీల్ అవుతాడు చూసినావా? మస్తు ఫీల్ అయ్యిండు. మా ఫ్రెండ్ మీద చేసాను నేను. మేము క్లోజ్గా ఉంటాం. దోస్తాను చాలా ఎక్కువ మాట్లాడిన దోస్తాను, అది అభిమానం కోసం ఇంత రిస్క్ తీసుకున్నా. కాబట్టి మీరు ఈ వీడియోని చూసినారు కాబట్టి ఎంజాయ్ చేసినా అనిపిస్తే, నవ్వినా అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. చలో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.